వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 ఆర్ట్స్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరూ సులువుగా వేయగలిగే నెమలితో పాటు ఫ్లవర్ రంగోలి ఎలా వేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. కేవలం 5 చుక్కలతోనే. ముందుగా ఈ విధంగా మనం టూ డాట్స్ తో ఈ విధంగా కలుపుకొని ఇక్కడున్న డాట్ తో ఈ విధంగా గమనిస్తున్నారు కదండి. ఈ విధంగా మనం కలుపుకొని తర్వాత 3 టైమ్స్ ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా వేసుకొని లైట్ పింక్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనము అవుట్ లైన్ గీసుకొని కలర్స్ ని ఫిల్ చేసుకుంటే మాత్రం ఫినిషింగ్ కలరింగ్ చూసేదానికి బాగుంటుంది. లైట్ పింక్ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత మనం డార్క్ కలర్ తో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం డార్క్ కలర్ తో కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత ఎల్లో కలర్ ని ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత మళ్ళీ డార్క్ కలర్ ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా లైట్ గా వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పింక్ కలర్ తో తర్వాత ఎల్లో కలర్ ఈ విధంగా మనం కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ 2 కలర్స్ తో ఫిల్ చేస్తున్నాను. డార్క్ గ్రీన్ కలర్ తో ముందుగా ఫిల్ చేసుకొని తర్వాత లైట్ గ్రీన్ కలర్ తో ఫిల్ చేస్తున్నాను. 2 కలర్స్ తో కలర్ ని ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ముందుగా డార్క్ గ్రీన్ కలర్ తో ఫిల్ చేసుకుని తర్వాత లైట్ గ్రీన్ కలర్ తో ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చూసారుగా, చాలా సింపుల్ గా ఫ్లవర్ ఎలా వేసామో ఇదే విధంగా మనము చుట్టూరా ఈ విధంగానే వేసుకోరావాలి. గమనించండి, ఈ విధంగా 2 డాట్స్ తో కలుపుకొని తర్వాత ఈ విధంగా వేసుకొని 3 టైమ్స్ ఒక ఫ్లవర్ లాగా వేసుకోవాలి. సేమ్ యాజ్ మనం చుట్టూ ఈ విధంగా వేసుకుంటా రావాలి. ముందు ఈ విధంగా మనము చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి. కేవలం మీకు 5 చుక్కలతోనే మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగోలీ డిజైన్స్ మీరు నేర్చుకోగలరు ఈ ఛానల్లో. ఈ ఛానల్ మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత కలర్స్ ని ఫిల్ చేసుకున్నాము. సేమ్ యాజ్ మనం ముందుగా ఎలా కలర్ ని ఫిల్ చేసుకున్నామో డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, ఈ 2 కలర్స్ తోనే మనము ఈ చుట్టూరు ఫ్లవర్స్ కంతా ఫిల్ చేసుకుంటా రావాలి. అంటే మీ ఆప్షన్ అండి. డిఫరెంట్ ఫ్లవర్స్ ని మనం కలర్ ని ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే సింగిల్ కలర్ తోనే కలర్ ని ఫిల్ చేసుకుంటా వచ్చాను. ముగ్గు వేసిన తర్వాత మాత్రం అవుట్ లైన్ కూడా మర్చిపోకండి. అవుట్ లైన్ గీసుకుంటే ముగ్గు హైలైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కలర్స్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. లైట్ పింక్ కలర్ ని డార్క్ పింక్ కలర్ ని ఈ 2 కలర్స్ తో మనం షేడ్ ఇచ్చే విధంగా కలర్స్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చాలా ఈజీ అండి. చాలా సింపుల్ గా మీరు ఫ్లవర్స్ ని ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ కి కలర్స్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. లైట్ గా ఎల్లో కలర్ ని షేడ్ ఇచ్చే విధంగా ఇలా లైట్ గా వేసుకొని డార్క్ పింక్ కలర్ తో ఈ విధంగా లైట్ గా షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. డార్క్ పింక్ ఎల్లో కలర్ ని ఈ విధంగా డాట్స్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. చూసారుగా, చాలా సింపుల్ గా ఫ్లవర్స్ ని కంప్లీట్ చేసుకున్నాము. డాట్స్ ఎల్లో తో డాట్స్ ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటా రావాలి. ఫ్లవర్స్ కి అన్ని ఫ్లవర్స్ కి ఈ విధంగా ఎల్లో డాట్స్ తో కంప్లీట్ చేసుకుంటా రావాలి.
ఇప్పుడు నెమలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో గమనించండి. ఈ రౌండ్ కొంచెం కష్టంగా ఉంది అనేసి కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడొచ్చు, కానీ నిదానంగా చూడండి చాలా ఈజీగా వేయగలుగుతారు. ఈ విధంగా ఒక్కసారి ఇలా రౌండ్ వేసుకొని ఇక్కడి నుంచి మనం ఎక్కడ ఎండ్ చేసామో ఇక్కడి నుంచి ఈ విధంగా వేసుకోవాలి. చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి. ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరే చాలా సులువు అని చెప్పగలుగుతారు. ఈ విధంగా సింపుల్ గా నెమలిని ఎలా కంప్లీట్ చేసుకున్నామో చూసారు కదండి. ఈ విధంగా ఒక రౌండ్ లాగా వేసుకొని ఇక్కడి నుంచి ఇలా వేసుకొని ముక్కు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మనము ఈ విధంగా నెమలిని కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెమలికి కలర్స్ ని ఫిల్ చేసుకుందాము. డార్క్ బ్లూ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికీ ఆ విధంగానే డార్క్ బ్లూ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకుంటాము. ముందుగా ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఇక్కడ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకొని కన్ను ఇక్కడ లైట్ గా మనము ఫ్లవర్స్ కి వేసాం కదండి, పింక్ కలర్, లైట్ పింక్ కలర్, అదే కలర్ ని మనం ఫిల్ చేసుకోవాలి. లైట్ గా పింక్ కలర్ ని డార్క్ పింక్ కలర్ ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా ఫిల్ చేసుకుంటా రావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని నెమలీలకంతా ఇదే విధంగా కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా నెమలిని కంప్లీట్ చేసుకున్నామండి. ఫ్లవర్ తో నెమలి ముగ్గు ఎలా వేసామో గమనించారు కదండి. చాలా సింపుల్ గా నెమలి ముగ్గుని కంప్లీట్ చేసుకున్నాము. ఈ విధంగా కలర్స్ ని ఎల్లో కలర్ మీద లైట్ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ ని 2 కలర్స్ తో షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ వేసుకొని అంటే మనం ఎంటీగా ఉన్న ప్లేస్ అంతా డిజైన్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకొని తర్వాత ఇక్కడ 3 టైమ్స్ ఈ విధంగా వేసుకోవాలి. త్రీ టైమ్స్ ఈ విధంగా వేసుకొని చుట్టూరా ఇదే విధంగా డిజైన్ ని కంప్లీట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకుందాము. వైట్ కలర్ ని, ఎల్లో కలర్ ని, ఈ 2 కలర్స్ తో మనము కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగా చుట్టూరు మనము వైట్ కలర్ తో ఎల్లో కలర్ ని ఈ విధంగా షేడ్ ఇచ్చే విధంగా వేసుకొని ఎల్లో కలర్ ని కూడా లైట్ గా షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. కలర్ ని రెడ్ కలర్ తో డాట్స్ లాగా ఫిల్ చేసుకుంటా రావాలి. ఇక్కడ ఎలా వస్తున్నానో గమనించండి. 5 టైమ్స్ ఈ విధంగా లైన్స్ గీసుకుంటున్నాను. ముందుగా ఒక్కర ముగ్గు పిండి ఎక్కువగా వేసి తర్వాత లైన్ లాగే గీసుకోండి. ఈ విధంగా సింపుల్ గా డిజైన్ వస్తుంది. కొంచెం అట్రాక్షన్ గా ఉండేదానికి మనము ఈ విధంగా డిజైన్ వేసుకున్నాము. 5 లైన్స్, అది కూడా మనం ముందుగా ఒక్కర ముగ్గు పిండి ఎక్కువ వేసుకుని తర్వాత లైన్స్ లాగా గీసామంటే ఈ విధంగా డిజైన్ వేసుకోవచ్చు. చూసారుగా, కొంచెం అట్రాక్షన్ గా ఉంది. ఇప్పుడు చాలా సింపుల్ గా ఈ విధంగా 4 టైమ్స్ ఇలా వేసుకొని మనం ముందుగా వేసుకున్నాం కదండి ఎల్లో కలర్, వైట్ కలర్ ని, అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ కూడా అదే కలర్ ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ తో ఫిల్ చేసుకొని రెడ్ కలర్ తో ఫిల్ చేయాలి. సరిగా చాలా సింపుల్ గా ముగ్గు ఎలా కంప్లీట్ చేసుకున్నామో ఇక్కడ 3 డాట్స్ తో ఈ విధంగా మనం డిజైన్ ని ఫినిషింగ్ టచ్ ఈ విధంగా సింపుల్ గా ఇలా క్రియేట్ చేసుకోవాలి. మన ఇష్టం, మన క్రియేటివ్ బట్టి ఎలాంటి డిజైన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంటీగా ఉందని కొంచెం ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ ని, పింక్ కలర్ ని, ఈ 2 కలర్స్ తో నేను ఇక్కడ షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా
రావాలి. కేవలం మీకు 5 చుక్కలతోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగోలీ డిజైన్స్ ఈ ఛానల్లో చూడగలరండి. తక్కువ టైంకే మీరు మంచి మంచి ముగ్గులు నేర్చుకోగలుగుతారు. పండగ టైంలో మాత్రం చెప్పక్కర్లేదు, మనకు టైం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి సింపుల్ గా గ్రాండ్ గా ఉండగలిగే ముగ్గులు మీరు నేర్చుకున్నారంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఛానల్ని ఈ ముగ్గు గనక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ ముగ్గుకి బార్డర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడండి. చాలా సింపుల్ గా ముగ్గుని బట్టి మనం బార్డర్ని క్రియేట్ చేసుకుందాము. ఈ విధంగా త్రీ టైమ్స్ ఇలా విధంగా ఫ్లవర్స్ లాగా వేసుకొని ఈ విధంగా రౌండ్ లాగా చుట్టుకొని ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ రౌండ్ లాగా వేసుకునేసి ఇక్కడ ఈ విధంగా ఇంకో రౌండ్ ఈ విధంగా బార్డర్ లాగా గీసుకొని ముందుగా మనము 5 లైన్స్ గీసాం కదండి. సేమ్ యాస్టిస్ ఇక్కడ 3 లైన్స్ తో ఈ విధంగా బోర్డర్ ని కంప్లీట్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా బోర్డర్ ని ఎలా క్రియేట్ చేసుకున్నామో చూసారు కదా. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ మరింత ముందుకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు వీటికి సేమ్ యాస్టిస్ మనం సింపుల్ గా డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకు రావాలి. అదే విధంగా ఎల్లో కలర్, రెడ్ కలర్ తో ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాస్టిస్ సెకండ్ బార్డర్ కూడా ఇదే విధంగా మనము కలర్స్ ని ఫిల్ చేసుకోవాలండి. సేమ్ యాస్టిస్ మన ముగ్గుని బట్టే మనము బార్డర్ ను కూడా ఎలా క్రియేట్ చేసుకున్నామో గమనించారు కదండి. తక్కువ టైంకి బార్డర్ ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. ముగ్గు కూడా హైలైట్ గా కనిపిస్తుందండి. చాలా సింపుల్ బార్డర్ తో ఈ విధంగా సెకండ్ బార్డర్ కూడా ఈ విధంగా బార్డర్ ని కంప్లీట్ చేసుకుని సేమ్ యాస్టిస్ అదే కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. లైట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ తో ఈ 2 కలర్స్ తో కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చూసారుగా చాలా సింపుల్ గా ఈ ముగ్గుని ఎలా కంప్లీట్ చేసుకున్నామో, నెమలితో ఫ్లవర్ రంగోలీ ఎలా క్రియేట్ చేసుకున్నామో చూసారు కదండి. ఈ ముగ్గు గనక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.